మాట్లాడతారా? మరి మాట్లాడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. సో ఇక్కడికి వచ్చిన సో సో ఇక్కడికి వచ్చిన అండ్ సో ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ కూడా అండ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మీరు మచ్. మీడియా కదా? మంజుషా గారు ఎందుకంటే ర్యాగింగ్ చేస్తున్నారు? ఏదో 4 ముక్కలు మాట్లాడదాం అనుకున్నా, మర్చిపోయేలా ఉన్నాను. సో సాంగ్ మీ అందరికీ బాగా నచ్చుంటుంది. సో ఇప్పటి వరకు చాలామంది సుక్కు గారి గురించి అండ్ జ్యోతి మ్యామ్ గారి గురించి చాలా చెప్పారు. సో అంటే సో 2 ముక్కలు సుక్కు గారి గురించి చెప్పాలి. అంటే బందర్ నుంచి ఇక్కడికి వచ్చేసి ఏదో యాక్టర్ అవుదాం అనుకున్న టైంలో ఇంటర్వ్యూస్ చేస్తూ అండ్ ప్రతి డైరెక్టర్ని లేదా సినిమాలకు సంబంధించిన వాళ్ళని ఇంటర్వ్యూ అయిపోగానే అన్న ఏమన్నా ఉందా, ఆడిషన్ ఏమన్నా ఉందా, క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా అని నేను అడుగుతాను. సో ఫస్ట్ టైం సుక్కు గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను వెళ్ళి అన్న అని అడిగేలోపు నువ్వు యాక్టింగ్ చేస్తావా అని అడిగిన మొట్టమొదటి డైరెక్టర్ సుక్కు అన్న. సో అప్పటి నుంచి నేను అన్నతో ట్రావెల్ అవ్వటం, సో ఆయన చేసిన 4 సినిమాల్లో 3 సినిమాల్లో కూడా నేను యాక్ట్ చేయటం. థ్యాంక్ యూ సో మచ్ అన్న, సుక్కు అన్న. సో ఇక జ్యోతి గారి గురించి అందరూ అన్నీ బాగా చెప్తారు, అంటే సో తెలుగు, కన్నడ అండ్ సీరియల్స్, బట్ ఆవిడ యాక్టింగ్ బాగా చేస్తారు. సో ఎవరికీ తెలియని ఒక టాలెంట్ ఆవిడ దగ్గర ఉంది యాక్టింగ్తో పాటు. నాకు తెలిసి ఈ విషయం చెప్పిన తర్వాత ఆవిడ ముందు ఎవరు నుంచుని మనసులో ఏం మాట్లాడుకోరు. ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఆవిడ ఒక సీన్ చేస్తున్నాం, సీన్ చేస్తున్నప్పుడు రీటేక్ ఇలాంటివి అన్నీ అవుతున్నప్పుడు పక్కన వాళ్ళని లేకపోతే ఎవరెవరినో మనం మనసులో తిట్టుకుంటూ ఉంటాం, లేకపోతే ఏదో అనుకుంటూ ఉంటాం. అలా అనుకుని ఆవిడ ఇంకా చూడంగానే ఏమనుకున్నావో చెప్పనా అన్నారు. ఆవిడ స్టన్ అయిపోయా, ఇదేంటి వీడి దగ్గర ఈ టాలెంట్ కూడా ఉందని చెప్పేసి. బట్ షూట్ అయిపోయిన తర్వాత నేను వెళ్ళి, అంటే బేసిక్గా వదిన అని పిలుస్తాను కదా, జ్యోతి గారు వదిన ఏంటి మీకు నేను ఏమనుకున్నాను తెలిసి అంటే మనసులో ఏమైతే అనుకున్నానో కరెక్ట్గా అదే చెప్పారు ఆవిడ. సో అప్పుడు అర్థమైంది, అమ్మో ఈవిడ చాలా డేంజర్, ఇంకోసారి ఆవిడ దగ్గర ఎవరు నుంచుండి మనసులో ఏం తిట్టుకోకండి, ఆవిడ గురించి కూడా ఏమనుకోకండి. ఏమనుకున్నావు అది పర్సనల్, నాకు అదేదో అనుకుంటాం మంజుషా గారు. చెప్పాలి లేదు, అదేదో అనుకుంటాం, అన్నీ చెప్పుకోకూడదు, ఒకళ్ళ గురించి మనసులో అనుకున్నాయి అన్నీ చెప్పుకోకూడదు. సో అలా అనమాట. అండ్ సో ఇంకా అందరూ యాక్టర్స్ అందరూ బాగా చేశారు. అండ్ నా పేరు యాంకర్ చందు. అండ్ 2026 నుంచి యాక్టర్ చందుగా మారబోతుంది. ఎందుకంటే నా ఇన్స్టా ఐడి యాక్టర్ చందు 24 అని ఉంటుంది. కొంతమంది అన్న యాక్టర్ చందు ఏంటన్నా నువ్వు ఏ సినిమాలు చేసావని చెప్పేసి నార్మల్గా ఇన్ఫర్మేషన్ కోసం అడుగుతారు. ఇంకొంతమంది కొంచెం వెటకారంగా యాక్టర్ ఏ సినిమాలు చేసావో నువ్వు అని అడుగుతారు. మేబీ ఈ సినిమా రిలీజ్ తర్వాత నుంచి ఇక స్పెషల్ ఇంట్రడక్షన్ అక్కర్లేదేమో అనుకుంటాను. అండ్ ఫైనల్గా 3 విషయాలు చెప్తాను. ఇప్పుడు మీరు చూసింది ఇప్పటి వరకు ఎక్కడా చూడండి, ఓకేనా? ఈ సినిమాలో జ్యోతి గారి నట విశ్వరూపం చూడబోతున్నారు. ఫైనల్గా ఒకటే చెప్తా, గుండెల మీద చేసుకుని ఈ సినిమా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. జై హింద్.